టవల్స్ని, హ్యాండ్ కర్చీఫ్ల్ని వ్యక్తిగత బహుమతులుగా ఇవ్వడం మనం చూస్తుంటాం. కానీ వాస్తు ప్రకారం వీటిని బహుమతులుగా ఇవ్వకూడదు. ఇవి ఇచ్చేవారికి పుచ్చుకునే వారికి మధ్య వివాదాలకు దారితీస్తాయి. ఇక పొరపాటున ఎవరైనా చేతి రుమాల్ ప్యాక్ ని గిఫ్ట్ గా ఇస్తే మర్యాదపూర్వకంగానే వద్దని చెప్పండి, లేదా తిరిగి ఒక నాణాన్ని వారి చేతిలో పెట్టండి. ఇక యాక్వేరియం, ఫిష్ బౌల్స్, చిన్న చిన్న ఫౌంటైన్లు వంటివి సాధారణంగా బహుమతులుగా ఇవ్వడం చూస్తాం. కానీ ఈ వస్తువులను బహుమతులుగా ఇవ్వడం వల్ల మీ దగ్గరున్న అదృష్టం తీసుకుని వారు వెళ్ళిపోతారు. మీరు మీ స్నేహితుడికి మంచి అదృష్టం ఉండాలని కోరుకోవచ్చు, కానీ మీకు కూడా అదృష్టం ఉండాలి కదా. నీటికి సంబంధించిన వస్తువులను బహుమతులుగా ఇవ్వడం వల్ల ఆర్థికపరమైన నష్టాలు వస్తాయి. ఇక పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు జరిగినప్పుడు సంబంధించిన బహుమతులు ఇస్తారు. అది మంచి బహుమతే, కానీ అది అద్భుతమైనదేమీ కాదు. మీరు చిత్రాలు లేదా దేవుని బొమ్మలు బహుమతిగా ఇస్తే దాన్ని అందుకున్న వారికి వాటిని భద్రపరచడం ఎలాగో తెలియదు. ఇది ఇద్దరికి ప్రతికూలతని, దురదృష్టాన్ని ఇస్తుంది. కాబట్టి మీరు నిజంగా ఒక చిత్రాన్ని లేదా దేవుడి బొమ్మని బహుమతిగా ఇవ్వాలి అనుకుంటే అది ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి వారికి వివరించడం కూడా చెప్పాలి. మీరు అలాంటి బహుమతులు తీసుకుని ఉంటే ఆ గ్రంథాలను అనుసరించి జాగ్రత్తగా చూసుకోండి. ఇక పెన్నులు, పుస్తకాలు వంటివి బహుమతులుగా ఎప్పుడు ఇవ్వకండి. ఇలా పనికి సంబంధించిన వస్తువులను ఇచ్చినట్లయితే వాటి వల్ల మీ పని పతనమవుతుంది. ఇక కొంతమంది బహుమతిగా దుకాణాల్లో ఫ్యాన్సీ చాకులు, కత్తులు ఇస్తుంటారు. వీటిని కొని మీ దగ్గర వారికి బహుమతిగా ఇవ్వడం చేయకండి. పదునైన కోణాలు గల వస్తువులు ఇంట్లో ప్రతికూలతలను సూచిస్తాయి, దురదృష్టాన్ని కలిగించి వెంటనే అనారోగ్య ఫలితాలు పొందేటట్టు చేస్తాయి. వీటి వల్ల మీ ఇంట్లో అనుబంధంలో కూడా సమస్యలు రావచ్చు. కాబట్టి ఎప్పుడైనా కూడా పదునైన వస్తువులను బహుమతులుగా ఇవ్వకండి. ఒకవేళ ఎవరన్నా ఇస్తే వాటిని తిరస్కరించడం మంచిది. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాళపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.